కానీ మామయ్య, చూస్తే సిద్ధు కేవలం అబద్ధమాడినట్టుగా లేదు, తన భార్యని కాపాడుకోవడానికి మాట మార్చినట్టుగా ఉంది. ఒకవేళ నేనిప్పుడు ఆ వీడియో చూపించినా అది కూడా ఫేక్ అని తేల్చేసేవాడేమోనని నా డౌట్. ఇదిగో ఇలాంటి పిచ్చి అనుమానాలు ఉండబట్టే నువ్వేమో బయటున్నా, అదేమో మనందరినీ పిచ్చోళ్ళు చేసి ఇంట్లో తిష్ట వేసింది. వాడికి తులసంటే ప్రేముండొచ్చు, కానీ ఈ తండ్రంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. నేను ఎమ్మెల్యే అవ్వాలని పాపం వాడు కూడా ఎంతో ట్రై చేశాడు. అలాంటిది వీడికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది అదే అని ఇక్కడ అందరి ముందు నిరూపించుంటే దాన్ని ఖచ్చితంగా మెడ పట్టుకుని బయటికి గెంటేవాడు, మనందరి కోరిక నెరవేర్చేవాడు. సరే, ఏం చేస్తాం? జరిగిందేదో జరిగిపోయింది. నెక్స్ట్ టైం ఇలాంటి ఆధారాలు ఏమైనా దొరికితే మాత్రం జాగ్రత్తగా పట్టుకొనిరా. ఆ పని చేస్తే చాలు, తర్వాత జరగాల్సిందంతా మేం చూసుకుంటాం. సరే బామ్మ, వస్తాను మామయ్య. ఎంత పని చేసావు సిద్ధు. నువ్వు దాన్ని చీకొట్టి నా దారికి వస్తావనుకుంటే మళ్ళీ నన్నే దెబ్బ కొట్టావు. అయినా సరే, ఈ కనిష్క అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు. ఎవరిని వదిలిపెట్టను. అమ్మా జాను, రండి రండి, వెళ్ళి చేతులు కడుక్కొని రండమ్మా, భోంచెద్దురు. అమ్మా నేను తీసుకొస్తానులే. అల్లుడు గారిని ఏవో తప్పులు సర్దిద్దుకోవడానికి తీసుకెళ్లానన్నావు, ఏంటమ్మావి? అప్పట్లో ఈయన వల్ల ఒక యాక్సిడెంట్ జరిగిందమ్మా. అయ్యో, ఆ ఫ్రెండ్కి చాలా దెబ్బలు తగిలి వీల్ చైర్కే పరిమితం అయ్యాడు. అందుకే ఈయనతోనే ఆ ఫ్రెండ్ని బాగు చేయించాలని తీసుకెళ్లాను. ఇంతకీ అతను ఎవరి ఫ్రెండ్ అమ్మా? నీ ఫ్రెండా, బాబు ఫ్రెండా? ఇద్దరికి కామన్ ఫ్రెండ్ నాన్న. అదే విశ్వ, కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. మన ఇంటికి కూడా వచ్చేవాడు, గుర్తుందా మీకు? విశ్వ అండి. ఓహో, అతనా? పూర్తిగా రికవర్ అయ్యే వరకు అక్కడే ఉండాలని అనుకున్నాం. అయ్యో అయ్యో, పామండి. పామేంటి లక్ష్మి? అయ్యో నాన్న, జాగ్రత్త. ఎటెళ్ళింది? అక్కడ ఎక్కడుంది? ఎక్కడ? ఇదిగో ఎక్కడ? ఎక్కడ? దీని కిందికి వెళ్ళినట్టుందయ్యా. లక్ష్మి, నువ్వు వెళ్ళి కర్ర తీసుకురా. బాబు జాగ్రత్త అయ్యా. బాబు బాబు జాగ్రత్త. బాబు జాగ్రత్త అయ్యా. బాబు 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 అయ్యో జాగ్రత్త అయ్యా. అయ్యో జాగ్రత్త. బాబు అది అక్కడే ఉన్నట్టుంది. బాబు అయ్యో, ఇదేంటండి, ఇల్లంతా తిరిగేస్తోంది. బాబు ఏమైంది బాబు? పాము. బాబు ఏం చేస్తున్నావయ్యా? బాబు ఏం చేస్తున్నావు? నువ్వైనా చెప్పమ్మా. చేస్తున్నావు బాబు? జై 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 నమ్ జై, నేను చెప్పేది విను. జై 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 జాగ్రత్త. పావది. జై. అయ్యో బాబు, బాబు
పాము కాటేస్తుంది చూసుకో. బాబు అది విషముల పామయ్య, దాన్ని వదిలేయి. కాటేస్తే ప్రాణాలకు ప్రమాదం. వదిలేయి, నేను చెప్పేది విను. అయ్యో చెప్తున్నాను కదా, వినిపించుకోరే, వదిలేయండి. చూడు జాను, పాపం ఎలా వణికిపోతుందో చూడు. వణికిపోతుందా? అది మీకేమైనా చెప్తుందా? దాన్ని చూసి మనం భయపడుతున్నట్టే మనల్ని చూసి అది కూడా భయపడుతుందన్నమాట. బాబు అయ్యో అదేమైనా చెప్పిందా సార్ మీకు? అన్నీ చెప్పాలా జాను, కొన్ని అర్థం చేసుకోవాలి. సార్ కాటేస్తుంది. ఇటొచ్చావేంటమ్మా? ఇది నువ్వుండే ఏరియా కాదు కదమ్మా. దాంతో మాటలేంటి సార్, వదిలేయండి. దానికి తెలీదు కదా జాను, పాపం చెప్పేవాళ్ళు లేక ఇలా దారి తప్పొచ్చింది. అంత మాత్రాన దీన్ని శిక్షించడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చెప్పానుగా, తప్పకుండా దారి మార్చుకుంటుంది. పదమ్మా, నిన్ను బయట వదిలిపెడతాను. ఉం? బాబు బాబు జాగ్రత్త. బాబు జాగ్రత్త బాబు. జై జై సార్. జై. వెళ్ళమ్మా వెళ్ళు. ఇంకెప్పుడు ఇలా జనాల్లోకి రాకమ్మా, కొట్టి చంపేస్తారు. ఇదేం విచిత్రం అండి, పరాయి వాళ్ళంటేనే నచ్చనోడు అలాంటిది ఇప్పుడు ఏకంగా పామునే కాపాడాడు అంటే నమ్మలేకపోతున్నాను. అదే నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. మా మావయ్య గారి టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నాకు టికెట్ రాకుండా చేయాల్సిన అవసరం తులసికి తప్ప ఇంకెవరికి ఉంటుందిరా? వాళ్ళెవరంటే అది ఎవరు కాదు, నేనే. పార్టీ ఆఫీస్కి వెళ్ళి సూర్యప్రతాప్ గారితో మాట్లాడి మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది నేనేనండి. ఇవాళ ఏప్రిల్ 1 కూడా కాదే నన్ను ఫూల్ చేయడానికి. నీకు తులసి కావాలి, కానీ దానికి కావాల్సింది నువ్వు కాదు సిద్ధు. నీ బ్యాక్గ్రౌండ్,